ఇక్కడ భర్త కొద్దిగా తెలివిగా జ్ఞానంతో ఉన్నాడు అనుకుందాం, భార్య కొద్దిగా తెలివి తక్కువగా అజ్ఞానంలో ఉందనుకున్నాం. అతను ఆమెను పైకి తీసుకురావడానికి చేయాలి, సహాయం చేయాలి. అట్లానే భర్త కొద్దిగా అజ్ఞానంలో ఉంటాడు, భార్య కొద్దిగా జ్ఞానంతో ఉంటుంది. అప్పుడు భార్య భర్తని తనతో పాటు తీసుకురావడానికి, జ్ఞానం వైపు మళ్లించడానికి సహాయం చేయాలి. ఎవరైనా సరే ఇద్దరిలో ఒకళ్ళు తక్కువ ఉన్నా కూడా వాళ్ళని పైకి లాగటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. మరణాంతరం ఇటువంటి దంపతులు కలిసి బ్రతికి తీరాల్సిన అవసరం ఉండదు. ఇట్లా ఎప్పుడైతే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి వాళ్ళ విషయాలు అర్థం కాకుండా అజ్ఞానంతో కాపురాలు చేస్తూ ఉంటారు, ఒకరికొకరు పడకుండా వాళ్ళు కలిసే ఉంటారు, కానీ వాళ్ళకి పడదు, ఎడమొఖం పెడమొఖం. కానీ తాళి ఒకటి కట్టించుకున్నాను కదా అని చెప్పేసి వాళ్ళతో కాపురం చేయటం, అలా కలవని మనసులు కలవని ఆత్మలు ఉన్నట్టయితే కనుక, వాళ్ళ జీవితాలు అలా జీవించి ఉన్నట్లయితే కనుక వాళ్ళ మరణాంతరం కూడా వాళ్ళు కలిసే అవకాశం ఉండదు. ఆత్మ ఎప్పుడు ఒక ఆత్మ ఇంకొక ఆత్మకి జంటాత్మలు ఎప్పుడూ కావు, దేనికి దానికే. ఏ ఆత్మకు ఆత్మే పరిణితి ఎదుగుదల ఉంటుంది, ఏ ఆత్మకు ఆత్మే విడిగా ఉంటుందన్నమాట. అందుకని భార్యాభర్తలు కూడా అలా సహజీవనం కలిసి, అంటే స్నేహత్వం లేకపోవటాన ఎవరి ఆత్మ ఉన్నతిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నతి పరిణితిలో ఉన్న భర్త ఆత్మ అతను దోవాతను చూసుకుంటాడు, అజ్ఞానంలో ఉన్న భార్య ఆత్మ ఆమె అజ్ఞాన వాళ్ళ సమూహంలోకి ఆమె వెళ్ళిపోవటం జరుగుతుంది. పైన కలిసి ఉండేది జరగదు. ఎవరు కలిసి ఉంటారు అని అంటే చివరి దాకా పండుటాకుల్లాగా, అంటే 90 ఏళ్ళు 80 ఏళ్ళు వృద్ధాప్యంలో కూడా ఇద్దరు కలిసి ఉండే దంపతులు ఉంటారు. కొంతమంది వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా బ్రతికే ఆత్మలు, వృద్ధాత్మలు ఉంటాయి కదా, వాళ్ళు పైన కూడా కలిసే ఉంటారు. మరణాంతరం ఎటువంటి దంపతులు కలిసి బ్రతికి తీరాల్సిన అవసరం ఉండదు. ఆ భర్తకు తనకన్నా ఎక్కువ మేధస్సు ఉన్న వారితో కాలం గడపాలి అనిపించవచ్చు. ఆ భార్య అప్పటికి అనేక సంవత్సరాల పాటు ఒత్తిడికి గురవుతూ అతి కష్టం మీద ఇతరుల ఇష్టానుసారం బ్రతుకుతూ ఉన్నందువల్ల తాత్కాలికంగా కొంతకాలం పాటు దేనిని సీరియస్గా పట్టించుకోకుండా హాయిగా కూర్చుందామని అనుకోవచ్చు. సాధారణంగా అలా కొంతకాలం పని పాట లేకుండా తీరిగ్గా గడిపిన తర్వాత బ్రతికున్నప్పుడు తనతో నాటబడిన అభివృద్ధి బీజాలు మొలకెత్తనివ్వాలన్న ఆలోచన, తనకు అభివృద్ధిని కొనసాగించుకోవాలన్న కోరిక ఆమెలో బయలుదేరతాయి. ఈ అజ్ఞానంతో ఉన్నామ మరణించిన తర్వాత ఆ సమూహాల్లోకి అజ్ఞానంతో ఉన్న సమూహం అంతా ఒక పక్కన ఉంటుందన్నమాట. జ్ఞానంతో పరిణితి చెందిన ఆత్మలన్నీ ఒక సమూహంగా ఉంటాయన్నమాట. ఈ అజ్ఞానంతో ఉన్న ఆత్మలతో కలిసి ఆమె కొన్నాళ్ళు ఇచ్చాపచ్చగా తిరిగి తర్వాత అక్కడ బోర్ కొట్టేసి ఇంక ఇది ఎంత ఉన్నా కూడా నేను ఇంకా అజ్ఞానంలోనే ఉన్నానని తెలుసుకొని అప్పుడు ఈ బీజాలు ఇక్కడ ఇంట్లో గత జన్మలో భర్తగా తన మనసులో నాటిన బీజాలు అప్పుడు నాటుకోవటం, వాటి వైపు చూడటం జరుగుతుందంట ఆమెకు. అప్పుడు అరే నేను గత జన్మలో నా భర్తగా వచ్చిన ఆత్మస్వరూపుడు నాకు కొన్ని జ్ఞానోదయం కలిగించే మాటలు చెప్పాడు, దాని గురించి ఆలోచిద్దాము. ఇదంతా ఈ చెత్త అంతా ఎన్నాళ్ళున్నా కూడా చెత్తలాగానే ఉంది, కానీ మరి ఆ ధ్యాన బీజాల వైపు మనం మళ్ళుదామని చెప్పేసి అప్పుడు అటువైపు ఆమె కోరిక మళ్ళుతుందంట. ఒకప్పుడు తాను ఏ కృత్రిమ విషయాలలో ఆనందం పొందుతూ ఉందో, ఏ ఆనందాన్ని పొందాలని కోరికతో తన మాటలు పట్టించుకొని భర్త దుంప తెంచుతూ ఉందో, వాటిలో తనకి ఇప్పుడు పరిపూర్ణమైన సంతృప్తి కలగటం లేదని అర్థం చేసుకుంటుంది. మానసికంగా ఎదగాలన్న ఆరాటం ఆమెలో ఇప్పుడు కలుగుతుంది. ఇప్పుడు దాకా ఏంటి, నా మొగుడు నాకు అది తెచ్చిపెట్టలేదు, ఇది తెచ్చిపెట్టలేదు, వడ్రాణం చేయించలేదు, హారం చేయించలేదు, పట్టు చీరలు తీసుకురాలేదు, పక్కింటి ఆవిడ చూడు 3 అంతస్తులు మేడ కట్టుకుంది, నాకు మేడ కట్టించలేదు అని అట్లాగా మొగుడిని రాచి రంపాన పెట్టడం వరకే ఆమె గొప్పతనం అనుకుంది. కానీ భర్త చెప్పే మాటలు ఏవి కూడా వినిపించుకోలేదు, పెడచెవుడిని పెట్టింది అనమాట. నువ్వు ఇతరుల జోలికి వెళ్ళొద్దు, ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు, మనకున్న దాంట్లోనే తృప్తిగా మనం బతకాలి, మనకున్న దాంట్లోనే ఇంకా మనము సేవ చేయాలి, దానం చేయాలి అని భర్త చెప్పే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయనం చేయాలని భర్త చెప్పే మాటలు ఏవి వినిపించుకోకుండా అలా ఉండి పైకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా కొంతకాలం అలా గడిపిన తర్వాత ఇప్పుడు వాటి గురించి వాటి విలువ తెలుసుకుంటుందన్నమాట. ఇప్పుడు ఆమెలో ఆరాటం మొదలవుతుంది, నేను కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి. భౌతిక స్థాయిలో వివాహం అప్పుడు తాను సహజంగా ఏ స్థాయిలో ఉందో తిరిగి ఆ స్థాయికి దిగిపోవటం
అసాధ్యం అనిపిస్తుంది. ఒకప్పుడు ఆమె అడిగితే తాను ఆనందకరమైన జీవితాన్ని గడపలేదని చెప్తుంది. కానీ ఇప్పుడు అదంతా గడిచిపోయింది కాబట్టి విధి అలాంటి అనుభవాన్ని తనకు నిర్ణయించి పంపినందుకు, తనకు అటువంటి అనుభవం ఏర్పడినందుకు సంతోషిస్తుంది. అది మనం నిర్ణయించుకొని భూలోకానికి మనము భర్తగా అతన్ని నిర్ణయించుకొని మనం అక్కడ అనుభవించాల్సిన కర్మలను అనిపించుకొని వచ్చామని చెప్పేసి ఆ పైలోకాల్లో అవన్నీ కూడా లోకాలన్నీ తిరిగి అక్కడ అనుభవజ్ఞులైన మాస్టర్స్ చెప్పే మాటలు విన్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అనుకుంటుంది, నేను జ్ఞానాన్ని కింద తెలుసుకోలేక అజ్ఞానంతో కొట్టుమిట్టులాడాను అని చెప్పేసి అప్పుడు తెలుసుకొని నేను నేను ఎక్కడైతే సంతోషంగా లేను అని అనుకున్నానో అదంతా నేను నిర్ణయించుకున్నదే, అది నా చేతులారా నేను చేసుకున్న కర్మలేనని చెప్పేసి అప్పుడు తెలుసుకోవటం జరుగుతుందన్నమాట. జీవితకాల పర్యంతం కలిసి బ్రతికిన ఇద్దరు మరణాంతరమో మరుజన్మలోనో మళ్ళీ సాధారణంగా కలవరు. ఒకరినొకరు సేవ చేసుకున్నారు, ఉపయోగపడ్డారు, కొంతకాలం పాటు కలిసి ఉండి లాభపడ్డారు. వాళ్ళు దృక్కోణాలు వేరు కాబట్టి ఒకరి పట్ల ఒకరు సహజంగా ఆకర్షితులు కారు. ఎటువంటి కేసులో భర్త తన భార్య కంటే 50 100 జన్మలు ఎక్కువ జన్మించి ఉండవచ్చు. మరి దీని గురించి కూడా మళ్ళీ మనం రేపు ఇంకొకసారి తెలుసుకుందాం మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.